తెలంగాణలోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పొరుగు సేవల కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. పొరుగు సేవల కార్మికుల విలీన ప్రక్రియకు సంబంధించిన దస్త్రంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంతో కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో పరిధిలో పనిచేస్తున్న 20,903 మంది కార్మికులు విద్యుత్ సంస్థలో విలీనం కానున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న పొరుగు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామనే హామీ మేరకు సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. నాణ్యపరమైన చిక్కులు ఉండకూడదని విలీనం పేరిట పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదముద్ర వేశారు. జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఇప్పటికే 4 సంస్థల పాలక మండళ్లు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు కూలంకషంగా చర్చించారు. పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సిఫారసులు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపగా ఆయన సంతకం చేశారు. ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో తక్కువ వేతనం తీసుకుంటూ ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను విలీనం చేయటం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పర్మనెంట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాదాపు మోర్ దెన్ 50% మంది మినిమం 10 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంది. మిగతా వాళ్లకు 15 సంవత్సరాలే సర్వీస్ ఉంది. కాబట్టి మిగతా సమాజానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది హ్యుమానిటీ గ్రౌండ్లో రెగ్యులరైజేషన్ చేశారు కాబట్టి దీన్ని అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం చాలా సంతోషకరమైన విషయం. మా కుటుంబాలు 24,000 కుటుంబాలు అన్ని రుణమై ఉంటాయి. ట్రాన్స్కోలో 4,197, జెన్కోలో 2,914, ఎన్పీడీసీఎల్లో 4,333, ఎస్పీడీసీఎల్లో 9,459 ఇలా 4 సంస్థల్లో కలిపి 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విలీనం జరిగింది. గతేడాది డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్దీకరణకు హామీ ఇచ్చారు. ఇదే తేదీని అధికారులు కటాఫ్గా నిర్ణయించారు. ఆలోపు విధుల్లో చేరిన వారిని అర్హతల మేరకు క్రమబద్దీకరించారు. సర్కార్ నిర్ణయంతో పొరుగు సేవల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఆ కార్మికులందరినీ ఈరోజు రెగ్యులరైజ్ చేయడము చాలా సంతోషము. 20,000 మందిని కేసీఆర్ గారు రెగ్యులర్ చేసి మా కుటుంబాలకు ఒక వెలుగు నింపారండి. అసలు కాదు అనుకున్నాము, 20 సంవత్సరాల నుంచి అసలు కాదు ఏది లేదు అనుకున్నాము. కానీ కేసీఆర్ గారు వచ్చి చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాము. మా 20,000 కుటుంబాల మందికి ఆయన ఒక దారి చూపాడు. మా పిల్లలు మేమంతా చాలా రుణపడి ఉన్నాము. తమను కూడా విలీన ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కార్మికులు, విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు, విద్యుత్ హమాలీలు కోరుతున్నారు.